హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సింహాచలం వెళ్తున్నామండి. ఈరోజైతే అమావాస్య కదా, కాలబాయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వెహికల్స్ అయితే లోపలికి అలౌ చేయరంట. సో మేమైతే వెహికల్ అయితే బయట పార్కింగ్ చేసాము. ఇక్కడ నుంచి అయితే మేము నడుస్తున్నాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లు అయితే నడవాలండి. మేము ఎప్పుడు అయితే ఈవినింగ్ టైంలో వచ్చేవారం, కానీ ఈరోజు అయితే మాత్రం మార్నింగ్ అయితే వచ్చాము. సో దానివల్ల మాకైతే లోపలికి అలౌ చేయలేదు వెహికల్. మేమైతే నడుస్తాం. జనం చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ జనం ఉన్నారు. ప్రతి అమావాస్య కూడా ఇక్కడైతే జనం అయితే ఇలాగే ఉంటారండి. రాత్రి వర్షం పడడం వల్ల చూడండి బురదగా ఉంది. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ముందైతే ఇక్కడ గుమ్మడికాయతో దీపం అది పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మాత్రం గుమ్మడికాయ అయితే లోపలికి వెళ్ళలేదని చెప్పారు. సో దానివల్ల మేమైతే గుమ్మడికాయ అయితే తీసుకుని వెళ్ళలేదు. సో గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి దర్శనానికి. చాలా అంటే చాలా రష్గా ఉంది. నా దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మిగతా గుళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా దర్శించుకుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. కాళికామాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.